హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే నుమాయిష్ 2024 నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇక్కడ బయట నుంచి జ్యువెలరీ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఈ టైప్ వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అని అంటారంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఇంకా బయట కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. చూడండి ఈ చిన్ని రేట్స్ ఎలా చెప్తున్నారు. ఒకటి అయితే 100 రూపీస్, రెండో అయితే 150 రూపీస్ అని చెప్తున్నారు. ఇది మన మెయిన్ ఎంట్రన్స్, లైక్ ఎంట్రన్స్ నెంబర్ 3, గేట్ నెంబర్ 3. ఆ దారిలో ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, చూడండి. బజ్జీలు కానీ, సమోసాలు కానీ, ఈ ఫుడ్ ఐటమ్స్, పకోడీ కానీ లోపలికి అయితే తీసుకెళ్ళొచ్చు మనం. లోపల ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి మేమైతే ఇక్కడ నుంచి ఒక 2 మిర్చీలు తీసుకున్నాము. ఒకటి 10 రూపీస్ లెక్కన. ఈ చాలా వరకు ఈ జ్యువెలరీస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉన్నాయి. మనం బార్గెన్ కూడా చేయొచ్చు, మనకు తక్కువలో కూడా దొరుకుతాయి కొన్ని. సో ఇక్కడ గేట్ బయటనే కొన్ని శారీస్ ఉన్నాయి. ఒకటి 100 రూపీస్ అని చెప్తున్నారు వీళ్ళు. చూడండి ఇక్కడ కొన్ని వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ స్టాల్స్ ఉన్నాయి. కొన్ని ఈటేబుల్స్ కూడా ఉన్నాయి, లైక్ సో మనం ఇప్పుడు గేట్ నెంబర్ 3 అనుకుంటా ఇది. ఈ గేట్ దగ్గర అయితే ఉన్నాము. సో లోపలికి వెళ్దాం. చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ టికెట్స్. ఒక టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఉంది. ప్రైస్ డీటెయిల్స్ మేమైతే నేను మా మమ్మీ ఇద్దరం వెళ్ళాం కాబట్టి 2 అయితే తీసుకున్నాము. సో చూడండి టికెట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ దగ్గర అయితే నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఫోన్పే కానీ యూపీఐ కానీ ఏమి ఉండదు. బెటర్ క్యాష్ తీసుకెళ్తే మంచిది. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ లేడీస్ షాపింగ్ అని అయితే చెప్పొచ్చు. సో మేమైతే ఇక్కడ ఎంట్రన్స్ అయిన తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో నుంచి అయితే స్టార్ట్ చేసాము. చూడండి ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి క్రాకరీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఈ మసాలా అనేది వెజ్ మసాలా, నాన్ వెజ్ మసాలా అని 2 టైప్స్ ఉన్నాయి. లైక్ గోబీకి కానీ, ఫిష్కి కానీ, ప్రాన్స్ కానీ రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. మేమైతే 2 తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో లేడీస్ బట్టలు చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. ప్రైజెస్ కూడా కొన్ని డిస్ప్లే చేశారు, కొన్నిటికి డిస్ప్లే లేవు. డిస్ప్లే లేని వాటికైతే బార్గెనింగ్ చేయొచ్చు. కొన్నిటికైతే ప్రైజెస్ అయితే కనిపిస్తున్నాయి. ట్రైబ్స్ క్రియేషన్ అనేది ఒక స్టాల్ ఉంది. ఇక్కడ కొన్ని చూడండి బెడ్షీట్స్ కానీ, దుప్పట్లు కానీ అయితే ఉన్నాయి. కొన్ని 1000 రూపీస్కి 2 చెప్తున్నారు, ఒక చోట 1000 రూపీస్కి 3 అయితే చెప్తున్నారు. ఇది హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. శారీ సెంటర్లో ఇక్కడ కొన్ని శారీస్ అయితే బాగున్నాయని అనిపించింది మాకు. ప్రైజెస్ కూడా కొన్ని రీజనబుల్గానే ఉండే. సో ఇక్కడైతే డ్రెస్సెస్ ఉన్నాయండి ఈ స్టాల్లో. సో ఇక్కడ కొన్ని ప్యాంట్స్ ఉన్నాయి చూడండి, లైక్ నైట్ ట్రాక్ ప్యాంట్స్ కానీ. ఒకటైతే 200 లెక్కన అమ్ముతున్నారు. టోటల్ ఎగ్జిబిషన్ మొత్తం అయితే ఇవే ప్రైజెస్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ కలర్స్ లైక్ జీన్స్లో కానీ, నైట్ వేర్గా కానీ చాలా యూజ్ అవుతాయి. ఇది చూడండి మినీ ట్రైన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకసారి మినీ ట్రైన్ ఎక్కి చుట్టూ మొత్తం ఏమి ఉంది, ఎక్కడున్నాయి, ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాన్ని బట్టి అయితే మనము చుట్టూ తిరగచ్చు. ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. చాక్లెట్ ఫౌంటైన్ ఇది చాలా చోట్ల ఉంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ఒకటి 50 రూపీస్ ఉంది చూడండి. వీటిని అయితే చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. సో టేస్ట్ కూడా అయితే బాగుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. మేము వెళ్ళినప్పుడైతే పబ్లిక్ అయితే బాగానే ఉంది. ఇది అరౌండ్ 5:30కి అయితే మేమైతే ఎంటర్ అయ్యాము. మాకైతే చుట్టూ తిరగడానికి అయితే ఆల్మోస్ట్ 8 అయిందండి నైట్ వరకు.
చూడండి ఇవి దిండు కవర్లు కొన్ని ఉన్నాయి. సో లేడీస్ వేర్ స్లిప్పర్స్ ఉన్నాయి ఇక్కడ, కొన్ని డిఫరెంట్ వెరైటీస్ షూస్ వెరైటీస్ కూడా కొంచెం ఫ్యాన్సీగా అయితే బాగుంటాయి. చూడండి చిప్స్ కానీ హల్వాలు కానీ, హల్వా స్టాల్స్ కూడా బాగానే ఉన్నాయి. వీటి టేస్ట్ ట్రై చేసాము, టేస్ట్ బాగా అనిపించింది. క్యాలికట్ హల్వా అని పేరుంది స్టాల్ది. సో ప్రాబబ్లీ లోపల అన్ని షాప్స్లో అయితే యూపీఐ పేమెంట్స్ ఉంది, మీరు ట్రై చేయొచ్చు ఏదైనా వస్తువులు తీసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. చూడండి 3 పీస్ బెడ్షీట్ 1000 రూపీస్ ఉన్నాయి ఇక్కడ. బెడ్షీట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇక్కడ కొన్ని అవుట్లెట్స్ ఎలా ఉన్నాయంటే మన అఫోర్డబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం రిచ్గా కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా క్లాత్ బాగుండాలి అని ఇలా ట్రై చేయాలంటే మాత్రం కొన్ని సపరేట్ స్టాల్స్ ఉన్నాయి, వాటిలో వెళ్ళి తీసుకోవచ్చు. సో ఆర్టిఫాక్ట్స్ చూడండి ఎంత బాగున్నాయి. సో ఇవైతే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ప్రైసెస్. సో కప్స్ కానీ జార్స్ కానీ పచ్చళ్ళకి వాటికి టీ తాగడానికి కానీ యూజ్ అయ్యేలాగా ఉన్నాయి. చూడండి నేషనల్ క్రాకరీ అని ఉంది. సో పైన కనిపిస్తున్న నెంబర్కి డయల్ చేసినా కానీ మీకు వీటి ప్రైస్ డీటెయిల్స్ అనేది మీరు కనుక్కోవచ్చు. చూడండి టీ కప్స్ కానీ గ్రీన్ టీకి కానీ మామూలు షో కప్స్ కానీ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్రైసెస్ కొంచెం హెవీ అనిపించాయి, లైక్ అబౌవ్ ద నార్మల్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్న వాటి లుక్స్కి కానీ తీసుకోవచ్చు, యూజ్ అవుతుంది. కలర్ఫుల్ కప్స్ చూడండి, A1 క్రాకరీ ఈ స్టాల్ పేరు. చూడండి వీటిలో ఇక్కడైతే చాలా కలర్ఫుల్గా కానీ చాలా కొంచెం నీట్గా అయితే కనిపిస్తున్నాయి, లైక్ డిఫరెంట్ డిన్నర్ సెట్స్ లాగా కానీ అన్నీ. ఈ టైప్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ అనేది మనకు షో కేస్కి అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో లైక్ హాల్స్లో పెట్టుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. అమెరికన్ స్వీట్ కార్న్ ఈ టేస్ట్ ఒకటైతే 40 రూపీస్ ఉంది. చూడండి లేడీస్ డ్రెస్సెస్ 999 రూపీస్ ఉంది. ఇవి కొంచెం ప్రైజెస్ అబౌవ్ ద నార్మల్ ఉన్నా కానీ వాటి కలర్కి కానీ డిజైన్ కానీ కొంచెం వర్త్ అయితే అనిపించింది. చూసాము కొన్ని వెరైటీస్. చూడండి పిల్లో కవర్స్ కానీ బెడ్షీట్స్ కానీ స్కై ఫ్యాబ్ అనే ఒక స్టాల్లో బాగున్నాయి వీళ్ళ దగ్గర. చూడండి కుర్తాస్ పజామాస్ రామ్ జానకి. సో వీళ్ళ దగ్గర కొంచెం బెటర్ అనిపించాయి ప్రైసెస్ కానీ డ్రెస్సెస్ కానీ. మా మదర్ గారు అయితే చూశారు, బట్ ఓకే ఫైన్. సో అలా కొంచెం తిరిగి వచ్చేవరకు ఇక్కడ మస్కటి స్టాల్ అయితే ఒకటి కనిపించింది, ఐస్ క్రీమ్ స్టాల్. వీళ్ళ దగ్గర ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము, కుల్ఫీ తీసుకుని తిన్నాము. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెజిటేబుల్ కటర్ అండి. చూడండి ఇతను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఆలు కానీ టమాటా కానీ మళ్ళీ ఆనియన్స్ కానీ అయితే కటింగ్ అయితే బాగా ఉన్నాయి. ఇది ఇందులో ఒక పీస్ అయితే మేము తీసుకున్నాము. చూడండి ఇప్పుడు అతను పొటాటోని ఎలా కట్ చేస్తున్నాడు. సో ఇది ఫ్రెంచ్ ఫ్రైస్కి కానీ మనకు కర్రీ చేసుకోవడానికి కానీ అన్నిటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న పీసెస్గా కానీ మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. సో ఇదైతే చాక్లెట్ స్టాల్. వీళ్ళ దగ్గర వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, స్పైసీ కానీ స్వీట్ అండ్ సోర్ లాగా. చిన్నపిల్లలతోనే ఎవరితోనైనా వస్తే ఇక్కడ ఫన్ గేమ్స్ కొన్ని వెరైటీ రైడ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇప్పుడు వస్తున్నాయి. ఇక్కడ ఈ బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు.
ఒక చిన్న అబ్బాయి అయితే కనిపించాడు మాకు మధ్యలో. సో ఇక్కడ మొత్తం తిరిగా కొంచెం డిఫరెంట్గా అంటే ఇక్కడ సైకిల్ స్టోర్ అయితే ఒకటి కనిపించింది, బైసైకిల్స్. సో ఈ బయట సేమ్ రేట్ ఆఫ్ మార్కెట్ ఇది. సో కొన్ని వాచెస్, డిఫరెంట్ వాచెస్ లైక్ మన సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీద చూసినట్టయితే ఉన్నాయి సేమ్. స్పైసెస్, ద బెస్ట్ స్పైసెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళ దగ్గర కొన్ని ఒరిజినల్ క్వాలిటీ అయితే దొరికాయి. డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ అంటే లైక్ చూడండి, మీ మసాలాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ డిఫరెంట్ వెరైటీస్ స్పైసెస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. స్వీట్స్ కూడా ఉన్నాయి, కొన్ని చాక్లెట్ టైప్స్. సో ఎనీ ప్యాకెట్, ఏ ప్యాకెట్ తీసుకున్నా 20 రూపీస్ ఉంది, కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. సో చాట్ ఆగ్రో డైమండ్ ఫుడ్ స్టాల్. సో ఈ ఫుడ్ స్టాల్లో అయితే మాకు తెలిసిన ఫ్రెండ్స్ ట్రై చేసి అయితే ఫుడ్ అంతా వర్త్ కాదని అయితే చెప్పారు, కొంచెం ఓకేగా ఉండే. సో నెక్స్ట్ బ్యాంబినో స్టాల్. ఈ బ్యాంబినో స్టాల్లో సేమియా వెరైటీస్ కానీ, గోధుమ పిండి కానీ లైక్ వంట సామాగ్రి అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. బై 1 get 1 ఫ్రీలో కొన్ని ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళ వస్తువులు చూడండి, లైక్ నమ్కీన్ కానీ స్నాక్ ఐటమ్స్ అయితే కొన్ని 1+1 ఆఫర్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఫన్ రైడ్స్ ఉన్నాయి చూడండి పిల్లలవి. సో లైక్ ఎగ్జిబిషన్ అంటే ప్రాపర్ ఎగ్జిబిషన్ లాగా అయితే ఉంది కంపల్సరీగా. సో లైటింగ్స్ కానీ, డెకరేషన్ కానీ, జెయింట్ వీల్ కానీ చూడండి. చూడండి వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు కూర్చున్న వాళ్ళు. సో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే ఆల్మోస్ట్ అరౌండ్ 10 acres పైనే ఉందని అయితే విన్నాను నేను. సో మనకు ఎంత తొందరగా వస్తే అంత ఎక్కువ ప్లేస్ అనేది మనం కవర్ చేయొచ్చు ఇక్కడ. సో లేట్గా వస్తే మనకు ఎక్కువ చూడడానికి టైం దొరకదు, ఎందుకంటే నైట్ 8:30, 9 వరకు ఇది క్లోజ్ చేస్తారని చెప్పి విన్నాను. చూడండి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రైడ్ చూడండి కొంచెం నాకు డిఫరెంట్గా అయితే అనిపించింది. నౌ హియర్ కమ్స్ ద స్పెషల్ రైడ్. ఇదైతే మొత్తం రౌండ్ తిరిగేసి ఒకటేసారి అయితే నాకు మైండ్ బ్లాక్ అయినట్టు అయితే అనిపించింది. చూడండి కంప్లీట్గా ఒక 1 minute వరకు అయితే తీసాను ఇది. వాళ్ళైతే అందులో కూర్చున్న వాళ్ళైతే ఆల్మోస్ట్ తలకిందులు అయితే అయిపోయారు, పైకి కిందికి. అవి ఇదైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి. అందులో రైడ్ చేసిన వాళ్ళకైతే వాళ్ళ అరుపులకైతే సగం గ్రౌండ్ వినిపిస్తుందని అయితే అనిపించింది నాకు. తిరిగేసింది మొత్తం, ఒక రౌండ్ అయితే జరిగింది. ఇలా 2 times అయితే జరిగింది ఇది టోటల్గా. తర్వాత ఆపేశారు, లైక్ నార్మల్గా వచ్చేసింది. ఈ లాఫింగ్ హౌస్ అయితే నాకు ఇదైతే ఏం అర్థం కాలేదు. హియర్ కమ్స్ ద డ్రై ఫ్రూట్స్ అండి. వీళ్ళ దగ్గర అయితే బాగానే వెరైటీస్ ఉన్నాయి. సో నమ్కీన్ కానీ చూడండి, స్టాల్స్, స్వీట్ స్టాల్స్ వీళ్ళ దగ్గర బాగానే ఉన్నాయి. స్వీట్ స్టాల్స్ లైక్ స్నాక్స్ కానీ. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అంటే ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి వస్తే మాత్రం లేడీస్ని షాపింగ్కి వదిలేస్తే జెంట్స్కి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ఫుడ్ అండ్ ఫన్ రైడ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ వీళ్ళకి బాల్ గేమ్స్ కానీ వాటిని అక్కడ పెట్టిన బకెట్స్లో 3 balls బకెట్స్లో వేస్తే మీకు ఏదైనా మనకు కావాల్సిన టెడ్డీ బేర్ అనేది తీసుకోవచ్చు. ఫుడ్ అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ, బట్ నాట్ బ్యాడ్, బట్ ఓకే అని అయితే చెప్పొచ్చు. ఇక తిరిగి కొంచెం తలకాయ నొప్పి వస్తే ఇక్కడ జిన్నా తెలిసిపోతుంది, ఒకటి కొనుక్కొని పెట్టుకోవచ్చు. పొటాటో ట్విస్టర్, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టేస్ట్ అని చెప్పొచ్చు. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం బేగం బజార్ PS వాళ్ళు అయితే ఇక్కడ పెట్టారు ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ని. హియర్ కమ్స్ వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయండి ఇక్కడ. వీళ్ళది కూడా కొంచెం బెటర్ అనిపించాయి స్టాల్స్. సో మన రీసెంట్గా ఓపెన్ అయిన అయోధ్య మందిర్
ప్రతిమ అయితే ఇక్కడ ఉంది, లైక్ డబుల్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. నాకు డైరెక్ట్గా అయోధ్యను చూసినట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ పక్కనే ఆర్ట్ గ్యాలరీ స్టేజ్ మీద అయితే పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్ ఏముందంటే ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే ఒక స్టాల్ని అయితే పెట్టారు. లైక్ వాళ్ళు డైలీ యాక్టివిటీస్ ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, ట్రాఫిక్ సీన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా మెయింటెనెన్స్ చేస్తారు అనేది స్టాల్ నాకైతే బెస్ట్ అనిపించింది. సో కొన్ని సైన్ బోర్డ్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళ దగ్గర చిన్న డ్రైవింగ్ సిమ్యులేటర్ అయితే ఉంది. నేనైతే ట్రై చేశాను, అయితే మంచిగా అనిపించింది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ అని అయితే చెప్పొచ్చు. సో హియర్ కమ్స్ ద మస్కటీ ఐస్ క్రీమ్ అగైన్. సో ఇక్కడ మేము మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేసాము. టేస్ట్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. సో ముందు కుల్ఫీ ట్రై చేసిన దానికంటే మాకు బాగా అనిపించింది. సో ఇక్కడ కుట్టు మిషన్లు అండి, లేడీస్కి యూజ్ అయ్యేలాగా, హోమ్ మేకర్స్కి. సో ఫుడ్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ అత్తర్ షాప్ అండి ఇది. వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి. సో లేడీస్ షాపింగ్ కొన్ని ప్రైజెస్ ఉన్నాయి చూడండి, ఫిక్స్ ప్రైజెస్ లాగా పెట్టారు. 300 కానీ 200 కానీ 500 కానీ బాగానే ఉన్నాయి. సో శాండ్లియర్స్ లాగానే లైటింగ్స్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారు ఎగ్జిబిషన్ కమిటీ వాళ్ళు. ఇక్కడ నార్మల్ ప్రైజెస్ కంటే కంపేర్ చేస్తే కొన్ని బ్రాండెడ్ షాప్స్లో అయితే ప్రైజెస్ బయట ఉన్నట్టుగానే ఉన్నాయి. బట్ ఫైన్, ఓకే, నాట్ బ్యాడ్, బట్ ఓకే లాగా ఉన్నాయి ప్రైజెస్. చూడండి ఇక్కడ 1 పీస్ 750, 3 పీస్ 2000 లాగైతే పెట్టారు. లైక్ డిస్కౌంట్ లాగైతే పెట్టారు. బయట ఉన్న వాటికంటే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్. సో కొన్నిటికైతే 4 నెంబర్స్ స్టాల్ నేమ్స్ అన్నీ అయితే కవర్ చేశాను. చూడండి ఇక్కడ ఉంది ఈ ఢిల్లీ వాళ్ళ చాట్ బండార్ అనేది చాలా బాగుందండి. ఇక్కడ ఇది బిగ్గెస్ట్ ఫుడ్ స్టాల్ ఉంది దీంట్లో. ఇక్కడ చాట్ ట్రై చేసాము, చాలా బాగుంది టేస్ట్. సో ఇది ఒక లెదర్ షాప్, బెల్ట్స్ కానీ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ వీళ్ళ దగ్గర అయితే చాలానే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ప్రైజెస్ అయితే చెప్తున్నారు, బట్ బార్గెయిన్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనకు కావాల్సిన ప్రైస్కి అయితే తీసుకోవచ్చు. ఈ మ్యాంగో జెల్లీ, వీళ్ళ దగ్గర జెల్లీస్ బాగున్నాయండి. జెల్లీస్ అలా ఒకటే ఆయన టేస్ట్ చేయడానికి ఇచ్చారు మాకు. సో ఇది డ్రై ఫ్రూట్ షాప్. చూడండి ఎంత కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. ఇలాగ డ్రై ఫ్రూట్స్ అయితే బయట ఉన్న రేట్స్ కంటే ఒక 100-200 రూపీస్ అయితే తక్కువనే ఉన్నాయి. కొంచెం బెటర్ ప్రైజెస్ అనిపించింది. మేమైతే ఒక కసూరి మేతి అయితే తీసుకున్నాం. కసూరి మేతి బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాము. కొంచెం ఇంకా ఎనర్జీ కావాలంటే మనకి ఇక్కడ షుగర్ కేన్ స్టాల్ ఉంది ఒకటి, ఒక కప్పు తాగేసి మళ్ళీ తిరిగేయడమే మొత్తం. చాట్ బండార్, లైక్ ఈజీ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫిష్ వెరైటీ డిఫరెంట్గా అనిపించింది. ఒక స్టాల్ అయితే ఓన్లీ ఫిష్ ఒకటే అమ్ముతున్నారు. సో ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత పిస్తా హౌస్ కనిపించింది. ద బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ హైదరాబాద్. ఒక జాఫ్రాని టీ తాగిరంటే ఎనర్జీ వస్తుంది, మళ్ళీ తిరిగేయచ్చు మొత్తం. సో హియర్ కమ్స్ ద ఎండ్. మేమైతే ఆల్మోస్ట్ తిరిగి 5:30కి వెళ్తే ఆల్మోస్ట్ మాకు 8:30 అయిందండి నైట్ బయటికి రావడానికి. సో ఇక మాకు ట్రాఫిక్లో టైం అవుతుందని చెప్పి ఇక్కడ నుంచి అయితే మేము పార్కింగ్ చేసిన వెహికల్ ఎగ్జిట్ వైపు అయితే వెళ్ళాము. సో బేగం సార్ వీళ్ళ దగ్గర కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర బట్టలు. లోపల మదర్ వెళ్ళి చూసి వచ్చారు. ఈ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వాళ్ళు అయితే చాలా స్టాల్స్ పెట్టారు, బట్ ఓకే ఫైన్, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మొత్తానికి మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసాము. చూడండి సెక్యూరిటీ ఎంత బాగుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ అయితే చాలా ఎక్సలెంట్ డ్యూటీ అయితే చేస్తారు. లైక్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. సెక్యూరిటీ పరంగా కానీ పబ్లిక్ని కంట్రోల్ చేయడంలో కానీ చాలా సక్సీడ్ అయ్యారని చెప్పొచ్చు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో. సో బయటికి వెళ్ళాకైతే 8:30 టైంలో కూడా చాలా రష్ ఉంది. చాలా అంటే చాలా రష్ ఉంది.
సో ఈరోజు మొత్తానికి మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే నుమాయిష్ 2024 ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళొచ్చాం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండియన్ గ్రేటెస్ట్ ఎగ్జిబిషన్. సో చాలాసేపు పట్టిందండి మాకైతే. ఆల్మోస్ట్ మీకు డే మొత్తం అయితే సరిపోదు, 2 అవర్స్ 3 అవర్స్ ముందు వెళ్తే అయితే సరిపోదు. టైంకి వెళ్ళి 4 o'clockకి కానీ 3:30 వరకు కానీ మీరు అక్కడికి రీచ్ అయితే మొత్తం తిరిగి చూడడానికి అనేది అవకాశం ఉంటుంది. సో వెళ్ళి నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే ఎంజాయ్ చేయండి. మేమైతే చాలా బాగా చేసాం. ఒక 2 ఐటమ్స్ కొన్నాము మేము కూడా. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నార్మల్గా కాకుండా లేడీస్ డ్రెస్ వేర్ అయితే ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఆర్టిఫాక్ట్స్ కానీ కొన్ని లైక్ యుటెన్సిల్స్ కానీ క్రాకరీస్ కానీ అవి కూడా కొనవచ్చు. సో మీకు అన్నీ దొరుకుతాయి, బట్ రీజనబుల్ రేట్స్లోనే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా జెయింట్ వీల్ కానీ కొన్ని రైడింగ్స్ కానీ ఉన్నాయి. మినీ ట్రైన్ కూడా ఉంది. మినీ ట్రైన్ మేము మిస్ అయ్యాము. మేము వెళ్ళేటప్పటికైతే అది ఫుల్ ఉన్నాయి టికెట్స్ వాటికి. సో ఇది ఈరోజు అప్డేట్స్. అప్పటి వరకు ఇక్కడ కింద ఉన్న వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్. బాయ్.